నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పెట్టక ఫిబ్రవరి 11వ తారీఖు అసెంబ్లీ జరిగితే ఆ అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండి అదే ఫిబ్రవరి 11వ తారీఖు బయటకు వచ్చేసాడు. మళ్ళీ మార్చి 11వ తారీఖున మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి గతంలో వైసీపీ మహిళా చైర్ కమిషన్ అయినటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధొచ్చేలా ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి వాసిరెడ్డి పద్మ గారు ఏం చెప్తున్నారు జగన్ ప్రెస్ మీట్ గురించి అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా అయితే నిన్న పెట్టాలండి, మంగళవారం కదా, ఆయన మంగళవారం వస్తారు. ఈసారి వారం తప్పాడు ఆయన, ఎందుకో తెలియదు. ఒకటి, రెండోది ఇవాళ ఎందుకు పెట్టారు? మార్చి 11 ఒకటి ప్లస్ కలెక్టర్స్ సమావేశం జరుగుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. సో దాన్ని డైవర్ట్ చేయాలి కదా, ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏం మాట్లాడారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అని చూసుకుంటే, ఎంతసేపు రైతులకు ఏదో చేయలేదు, సూపర్ 6 ఇవ్వలేదు, తల్లికి వందనం అవన్నీ అందలేదు అంటే పాత పాటే పాడాడు. కానీ ఇవాళ ఒక ప్రత్యేకత ఏముందంటే, మీరు చూసారో లేదో, ఒక్కసారి ఇట్లాగా జర్నలిస్టులను ప్యాన్ చేశారు ఫస్ట్ టైం మేబీ. కానీ అది మరి సైడ్లోంచి చేశారు, ఫ్రంట్లోంచి మనకు చూపిలా. మన దగ్గర ఫోటో ఉంటుంది, దాన్ని కొంచెం వేయించండి. అక్కడ మీకు ఏదైనా ఒక ఛానల్ సంబంధించి జర్నలిస్ట్ కనిపించారు, నాకైతే సజ్జల ప్లస్ కార్మూరి నాగేశ్వరరావు కనిపించాడు. మిగతా వాళ్ళు ఎవరు? అదే ఎందుకు ఇవాళ అంటే మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం కదా జర్నలిస్టులు లేరని. సో దానికి ఏదో కౌంటర్గా వాళ్ళు ఇవాళ అలా చూపించారా? చూపించినప్పుడు వాళ్ళు కనీసం ఫ్రంట్లో చూపించి మనకి మొహాలు కనిపిస్తే మనం ఏ జర్నలిస్టో మనం చెప్పగలం, అంటే ఏ ఛానల్ అని. ఇప్పుడు ఆ ముందు పెట్టిన మైకులు కూడా పాతవైపోయి ఉన్నాయి అన్నీ, అంటే వాడి అవే పెడతారు కదా, అంటే అవన్నీ కూడా ఒక సెట్ కాబట్టి అట్లానే ఉంటుంది. ఇవాళ మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అంటూనే మళ్ళీ లొకేషన్ కూడా అన్నాడు ఆయన, నోరు ఊరుకోదు కదా. సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టు వాసిరెడ్డి పద్మ గారు ఏం మాట్లాడారు? వాసిరెడ్డి పద్మ గారు అదే అడిగారు, మా హయాంలో జగన్ హయాంలో అంటారు, మీ హయాంలో మీరు ఏం చేశారు? మీ హయాంలో మీరు చేస్తుంటే ఓకే. ఇవాళ ఏమంటున్నాడు ఆయన? కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడాక మిగతా అంశాలు మాట్లాడుకుందాం. మెయిన్గా కాగ్ రిపోర్టు ఏం చెప్పింది అంటే, మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాగ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది కదా, ఇది జగన్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎట్లా వాళ్ళు ఏమంటారు మార్ఫింగ్ చేసినట్టుగా దాన్ని ఎట్లా కల్తీ చేశారు అనేది. యాక్చువల్గా మీరు కనుక కాగ్ రిపోర్ట్ చూసుకుంటే 2024 ఏప్రిల్ అండి, 2025 మార్చి వరకు. అయితే ఏప్రిల్, మే, జూన్ 12 వరకు కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 24లో 11,497 కోట్లు గుర్తుపెట్టుకోండి. మే నెలలో 15,708 కోట్లు. ఓకేనా? మే 24న అప్పు చేసింది జగన్ రెడ్డి. ఇది నోవే కనెక్టెడ్ టు కూటమి ఆర్ చంద్రబాబు నాయుడు గారు. సో ఏప్రిల్, మే 2024లో మొత్తం 27,205 కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం ఖాతాలోకి ఎలా వేస్తాడు కదా. రెండోది 2024-25లో చూసుకుంటే కూటమి ప్రభుత్వ హయాంలో 1 ఇయర్లో 53,866 కోట్లు వాళ్ళు తీసుకున్నది. సో వాళ్ళు 2024 ఆర్థిక ఏడాది 2 నెలలకి 34% అప్పు చేశారు. అయితే ఇప్పుడు 24-25లో వాళ్ళు చేసిన 10 లక్షల కోట్ల అప్పుకి 71,881 కోట్ల అప్పు వడ్డీలు చెల్లించింది కూటమి ప్రభుత్వం. ఇందాక కూడా ఆయన 10 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాడు, యాజ్ ఇఫ్ కూటమి చేసింది అన్నట్టు. కానీ వాళ్ళ హయాంలో చేసిన దానికి వడ్డీను కొంత అసలు వీళ్ళు కట్టారు. దాన్ని తీసుకొచ్చి కూటమి మీద వేస్తున్నాడు ఆయన. కూటమి అని కూడా అంటూ చంద్రబాబు నాయుడు గారి మీదే వేస్తాడు. ఆ తర్వాత మీరు మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి కూడా జగన్ ఏం మాట్లాడుతున్నాడు? 24-25లో ఏప్రిల్, మే, జూన్ సగం వరకు వాళ్ళు ఖర్చు చేసింది 0 క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. అయితే కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే 16,141 కోట్లు ఖర్చు చేసింది. అంటే దీంట్లో కూడా మీకు 5 ఏళ్ల విధ్వంసం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు 9 నెలలు అంతే. సో ఇవన్నీ అంటే రివర్స్లో ఎట్లా చెప్తాడు? వాళ్ళు చేయలేకపోయారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు చేశారు. వాళ్ళు 10 లక్షలు అప్పు చేస్తే దాని మీద అసలు వడ్డీ వీళ్ళు కట్టారు, దాన్ని తీసుకొచ్చి కూటమి మీద వేస్తాడు. సో అందుకే ఆవిడ ఇవాళ అడిగారు, ఎవరు? వాసిరెడ్డి పద్మ.
మీకు కాగ్ రిపోర్ట్ మీరు అక్కడ ఎందుకు చూపించలేదు? మీరు అక్కడ వేసి చూపించాలి కదా. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా చూపించాలిగా ఆయన. అంటే అసలు బయటపడిపోతుంది, అంటే అబద్ధం చెప్పాను అనేది ప్రజలకు అర్థమవుతుందని ఆయన కాకి లెక్కలు చెప్తాడు ఎప్పుడు. ఇప్పుడు రైతులకి పంట నష్టం వచ్చింది, తర్వాత ఏమంటున్నాడు, మీకు అసలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు రాకుండా లెటర్ రాసేస్తాడట. దాని మీద కూడా ఆవిడ నిలదీశారు, మనం కూడా నిలదీస్తున్నాం. ఏంటి అంటే, మీరు రాష్ట్రానికి ఏదైనా వస్తుంది అంటే, మంచి జరుగుతుంది అంటే మీరు ఎందుకు ఉత్తరాలు రాస్తారు? అది ఎంత నీచమైన సంస్కృతి అది. మీకు తెలుసో లేదంటే, మీరు ఇంకా నాకంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి, పూర్వం ఆకాశరామన్ ఉత్తరాలు రాసేవాళ్ళు. ఏదైనా పెళ్ళిళ్ళు ఆపేయాలన్నా, ఎవరన్నా బాగుంటే వాళ్ళ మీద చెడు చెప్పాలన్నా, మా చిన్నప్పుడు బాగా జరిగేవి, పెళ్ళిళ్ళు ఆగిపోయేవి. సేమ్ బుద్ధి జగన్మోహన్ రెడ్డిది. లేకపోతే ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాయడం ఏంటండి, మీరు అప్పు ఇవ్వకండి అని. అంటే రాష్ట్రం బాగుపడితే చూడవా నువ్వు? ఈరోజే మళ్ళీ వాళ్ళ ఎంపీ గురుమూర్తి గారితో ఒక పిల్ వేయించాడు. ఏంటి, వైజాగ్లో ఏదైతే డేటా ఏ సెంటర్ ఏదైతే వస్తుందో 1,30,000 కోట్లకు సంబంధించి అది ఆపేయాలి అని చెప్పి ఇంకో పిల్ వేయించాడు. అదేవిధంగా చూస్తే ఎందుకు ఆపేయాలన్నాడండి? అక్కడ ఏదైనా కారణం చెప్పాడా? ఏముండదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అంతే. ఇప్పుడు నేను చెప్పానా మీకు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కియా మోటార్స్ రాకుండా చేశాడు, లుల్లు మాల్ కావచ్చు, అన్ని. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ పంపించేశారు. ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్లో ఇవన్నీ వస్తున్నాయంటే, కాదు ఇగో మేమే తీసుకొచ్చాం అన్నాడు. మరి మీరు తెచ్చిన దాని మీద ఇవాళ పిల్లి ఎందుకు వేయించావు జగన్మోహన్ రెడ్డి కదా? ఇప్పుడు ప్రతిదీ నేను చేయలేదంటావు, చేశానంటావు, మళ్ళీ ఉత్తరాలు రాస్తావు. ఇది ఎక్కడ మనస్తత్వం? అయితే అదేవిధంగా చూసుకుంటే మహిళలకి భద్రత లేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్యాలెస్కి కూతబెట్టి దూరంలో దళిత మహిళపై అత్యాచారం మనకు గుర్తుంది అది. అవును, అసలు వాళ్ళు పట్టించుకోలేదు. ఢిల్లీ ఇవిడ చెప్పారు, పద్మ గారు చెప్తే ఏంటి దానివల్ల నాకేం కలిసి వస్తుంది? కోట శ్రీనివాసరావు ఒకటి సినిమా ఉంటుంది, అయితే నాకేంటి అంటాడు ఇలాగా. అలా అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తావు, ఈ పనికిమాలినవి అన్నీ, నాకు డబ్బులు ఏమైనా వస్తాయా దానివల్ల అని అడిగట్ట. అంటే మీకు అర్థమైంది అతని మనస్తత్వం? అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, అదంతా ఎంత ఫేకో అర్థమైందా మీకు? నాలుగు చివర ఉంటాయి మాటలు, కానీ అసలు వచ్చేసరికి రెడ్లే ఉండాలి చుట్టూ. రెడ్లే అవినీతి చేయాలి, రెడ్లే ఆయనకి స్కాములు చేసి డబ్బులు ఇవ్వాలి, రెడ్లనే నెత్తిన పెట్టుకుంటాడు. మీకు అది అర్థమైంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, గోరంట్ల మాధవ్ ఆ నూడు వీడియో మీకు తెలుసు. ఇవాళ ఆయన అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు, అంటే ఏదన్నా ఒక ఇట్లా మహిళల విషయంలో వాళ్ళ మీద ఒక కాంట్రవర్సీ వస్తే అని అంటున్నాడు. మరి నువ్వు ఎవరి మీద తీసుకున్నావు? అతన్ని పక్కన పెట్టుకున్నావు కదా నువ్వు. హత్య చేస్తేనే పక్కన పెట్టుకుంటావు, మహిళలను బూతులు తిడితే నువ్వు వాళ్ళకేమో పదవులు ఇస్తావు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తే వాళ్ళని మంత్రులను చేస్తావు, మహిళల చేత కూడా బూతులు తిట్టిస్తావు. బూతులు తిట్టిన వాళ్ళందరి పరిస్థితి ఇవాళ ఏమైంది? ఒక పోసాని, ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నీ హయాంలో చేసావుగా నువ్వు, ఆ జోగి రమేష్, వీళ్ళందరూ ఇవాళ ఏమయ్యారు? ఇప్పుడు మీ అండ చూసుకుని వీళ్ళందరూ రెచ్చిపోయారు. జోగి రమేష్ లాంటి వాళ్ళు కొడుకులను కూడా ఇన్వాల్వ్ చేశారు అనవసరంగా, ఇళ్ల స్థలాల విషయంలో, అవినీతి విషయంలో. ఏం జరిగింది ఇవాళ? అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు ఇప్పుడు రైతుల గురించి అన్నాడండి. రైతులకి దిగుబడికి తగ్గట్టుగా వాళ్ళకి గిట్టుబాటు రేటు రావట్లేదు అన్నాడు. మరి నువ్వు కేంద్రానికి లేఖ రాసావా? అదే ఆవిడ కూడా అడిగారు, పద్మగారు, వాసిరెడ్డి పద్మగారు. ఇవాళ వాసిరెడ్డి పద్మ ఆవిడ ఇవాళ మాట్లాడిన దాంట్లో చాలా అర్థవంతంగా మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఆయనతో పనిచేశారు, మనం కాదని అంటల్లా, కానీ ఆవిడ ఒక అవమాన భారంతో, ఒక బాధతోటి బయటకు వచ్చింది ఆవిడ. ఆవిడ మాటల్లో కూడా ఇందాక కూడా ఏమంటుందంటే, అసలు జగన్మోహన్ రెడ్డి మహిళల గురించి కానీ రాష్ట్రాన్ని గురించి కానీ ఎవరిని పట్టించుకోలేదు. సొంత చెల్లెలిపైన వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు వ్యాఖ్యలు చేస్తే వాడిని ఇంకా ఆయన టీంలోనే పెట్టుకున్నాడు. ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాడండి. ఇంకా వాడికి కావాలని సన్మానం చేస్తాడు, స్టేజ్ మీదకి పిలిచి. సిగ్గుపడ్డా ఆయన. సో చెల్లెలకే గౌరవం లేని నాకేమి ఇస్తాడని చెప్పి బయటకు. ఇప్పుడు అంటే ఇంకా దిగజారి ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు, లేదు తప్పులు చేసిన వాళ్ళు, లేదు స్కాములు చేసిన వాళ్ళు బయటకు వెళ్ళలేక ఉన్నారు. నన్ను అడిగితే
ఒక రోజా కావచ్చు, లేకపోతే రజనీ కావచ్చు, శ్యామల కావచ్చు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఇరుక్కున్నారు. కానీ ఇవిడికి అలాంటివి ఏమీ మచ్చలు లేవు కాబట్టి హ్యాపీగా బయటకు వచ్చారు. సో ఇవాళ ఆవిడ అదే నిలదీసింది, నీ హయాంలో ప్రతిదీ నా హయాంలో, జగన్ హయాంలో అంటావు, నువ్వేం చేసావు అసలు? ఇప్పుడు అక్కడ ఏమైనా చూపిస్తాడా? పోనీ ఏమీ చూపించాడు. ఊరికే ఒక గిట్టుబాటు ధర గురించి ఒక పట్టిక వేసేసి అక్కడ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు అంతే, ఇంకేం చెప్పలేదు ఆయన. అసలు ఎందుకు పెడతావు ప్రెస్ మీట్? ఆవిడ ఇంకా అదే నిలదీసింది, నువ్వు అసలు ప్రజల్లోకి వెళ్ళావా, ప్రజల్ని ప్రశ్నించావా నేను ఎందుకు ఓడించారని, కనీసం నీ అధికారులను నువ్వు అడుగుతున్నావా ఎందుకు ఓడిపోయామని, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెడతావు? ఇప్పుడు 3 గంటల పనిష్మెంట్ కదండి, మనకు కూడా పనిష్మెంట్, ఎందుకంటే మనం చూడాలి కదా. ఎందుకు చూడాలి? ఏం మాట్లాడాడో వినాలి కదా మనం. ఏ అబద్ధాలు చెప్తున్నా చూడాలి కదా. అబద్ధాలని చెప్తున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి మనం కూడా మాట్లాడాలంటే. అందులో అసలు ఏదో నేతి బీరకాయలో నెయ్యిలాగా నిజం ఎంత ఉంది అని. తర్వాత ఇవాళ కల్తీ లడ్డు గురించి కూడా ఆవిడ ప్రశ్నించారు. తర్వాత కల్తీ లడ్డు విషయంలో ఆ రోజు మేము 15 కోట్లు ఇచ్చాము, అతను 9 ఫారిన్ కరెన్సీ 9 నోట్లు దొంగిలిస్తే 72,000 విలువకి మేము 15 కోట్లు ఇప్పించేసాం వెనక్కి అంటున్నాడు. అంటే నువ్వు దొంగతనాన్ని ఎండార్స్ చేసావు. దొంగతనాన్ని ఎండార్స్ చేసి అంటే వీడు దొంగ కరెక్టే, అందుకని మేము వడ్డీతో సహా కట్టిస్తున్నాం అని అన్నావు. కానీ ఆ 72,000 ఒకరోజు, అలా ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎంత తిన్నాడు? నువ్వు ఎందుకు 15 కోట్లు కట్టించావు? దానికి వివరణ ఇవ్వాలి కదా. ప్రతిసారి ఇదే చెప్తాడండి, వాడు 72,000 తిన్నాడు, మేము 15 కోట్లు కట్టించాం, కానీ ఎందుకు కట్టించావు అనేది చెప్పడు. అంటే దొంగని నువ్వు దొంగతనం చేసుకో పర్వాలేదు, డబ్బులు కట్టేసాయి, నీ దొంగతనం మాఫీ అయిపోతుందని చెప్తున్నావా? నువ్వు వెంకటేశ్వర స్వామికి ఏం చెప్పదలుచుకున్నావు? ఇవాళ ఏమంటున్నాడు, పెంచలేక ఎవరికి బెయిల్ వెంటనే వచ్చేసింది, 25లో అతను చేశాడు. పెంచలే ఎప్పటి నుంచి ఉన్నాడు? నీ హయాంలోనే ఉన్నాడు అతను, దానికి అతను కాపలాదారు. మరి ఎంత తిన్నాడు, ఎంత బంగారం తిన్నాడు ఎవరికి తెలుసు? వీళ్ళు వచ్చాక పట్టుకున్నారు, వీళ్ళు కూటమి వచ్చాక పెంచలే మీద అనుమానం వచ్చి వెరిఫై చేస్తే అతను బంగారం ఒక బిస్కెట్ అందులో దాచి పట్టుకెళ్తున్నాడు. మీకు గుర్తుందా? దాన్ని ఏమంటారు, బయటకు వెళ్తుంది కదా బండి, ట్రాలీ లాంటిది. ఆ ట్రాలీలో ఒక బిస్కెట్ దొరికింది ఒకరోజు. మరి అలా ఎన్ని బిస్కెట్లు పట్టుకెళ్ళాడు, ఎన్ని నగలు పట్టుకెళ్ళాడు, ఎంత బంగారం పట్టుకెళ్ళాడు ఎవరికి తెలుసు? అంటే పట్టుకుని అతని జైల్లో పెడితే అది తప్పుట. ఇప్పుడు ఆ పట్టుకున్న బంగారానికి అతని చేత ఒక బిస్కెట్కి 100 బిస్కెట్లు కట్టించాలా? అంటే అంతకుముందు అంత దొంగతనం చేశాడు అతను. అంటే మీరేం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని మనం అడుగుతున్నాం. అంటే మీరు దొంగతనాలు చేయండి, ఏం పర్వాలేదు, కానీ దానికి రెట్టింపు కట్టేసేయండి, మీరు అంతకుముందు కూడా దొంగతనం చేసి ఉంటారు కాబట్టి మీకు నేను అండగా ఉంటానంటున్నాడా? ఇవన్నీ ఇవాళ ప్రశ్నించారండి ఆవిడ. సో మొత్తం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఓ ప్రెస్ మీట్ పెట్టాడు, రేపు వెళ్ళిపోతాడు యలహంకకి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అంటే మనం కొత్తగా విన్నది ఒక్క పాయింట్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టలేదు చూసారా? ఈ మధ్యన మళ్ళీ తిట్టట్లే, ఆ మధ్యన తిట్టాడు, ఈ మధ్యన మళ్ళీ ఎందుకో భయపడుతున్నాడు. మనకు విషయం అర్థం కావట్లా, అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటని విషయం అంటే. సో మొత్తానికి సామెత చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఓ ప్రెస్ మీట్ పెట్టారు, అబద్ధాలు చెప్పారు, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ప్రజలు నమ్మించడానికి ప్రయత్నించారు. పాప సాక్షి వాళ్ళు పదే పదే వేసుకుంటారు దాన్ని. రేపు సాక్షి పేపర్లో మీకు ఫ్రంట్ పేజ్ మనం మొత్తం ఈ ఆర్టికల్ చదువుకోవచ్చు. ప్రజలైతే నమ్మరు, ఎందుకంటే సాక్షి పేపర్ కొనేవాళ్ళు వాళ్ళే కదా, బయట వాళ్ళు ఎవరు కొనరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఏం చింత లేదు. అదెంత 2 లక్షల చిల్లర ఇప్పుడు, అందుకని బాధ లేదు. అక్కడ ఉన్నది 6 కోట్లు కదా, ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకుంటే చాలు. సో చూద్దాం, ఖచ్చితంగా వారి హయాంలో వర్క్ చేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారే సరైన బుద్ధి అయితే చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికైనా సరే అర్థమవుతుందో లేదో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.